నమస్కారం అండి రాణబాబు గారు. ఈ సంవత్సరం ఏ మాత్రం దిగిందండి పండు? నీకు అనవసరం. ఇక నుంచి నీకు తిని ఊసిన గింజ కూడా అమ్మదలుచుకోలేదు. నువ్వు ఆ సుబ్బయ్య గారు కలిసి తెగ దోసేస్తున్నారు. అలాగంటే ఎలాగండి? తమరు పాత తమరి దగ్గర ఉంటుందండి, ఆడి పండు ఆడి దగ్గర ఉంటుందండి. మధ్యలో నాకేంటండి నా పందిరి? అండి నేను ఎవరి దగ్గర ఎంత కొట్టేసినానండి? నేను మీకు కావాల్సిన మనిషినండి. ఒక్క మాటలో చెప్పాలంటే తమరు పందిరి కింద పండులు అంటుండండి. తమరికి ఎంత కావాలో చెప్పండి. అయితే నా కిలోకి 2 రూపాయలు ఎక్కువ ఇప్పించు. అంతే కదండి, అంతే కదండి. మీరు ఆ మాట మీద ఉండండి. ఆ సుబ్బయ్య గారికి నేను ఇస్తాను కదండి బెసకుండా ఫుల్ గా పందిరి. వస్తానండి 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 బాబు. అమ్మయ్యా, మొత్తం 101 బొట్టయ్యా. బుట్టొక్కంటికి 100 రూపాయల 5 పైసలు చొప్పున 10,105 రూపాయల 5 పైసలు అయింది. కూలోడు ఛార్జీ 50 రూపాయల 5 పైసలు. 50 రూపాయల 5 పైసలా? అదేం రేటు? మరి అదే రేటు. బాటా ఊడైతే 50 రూపాయలకి 49 రూపాయల 95 పైసలు నేస్తాడు. నేనేమో 50 రూపాయల 5 పైసలు నేసా. అదే తేడా. ఏడిసినట్టుంది పొద్దుటే యాదవనా సార్. అయినా నువ్వు ఎక్కించిన బుట్ట కూలేటి ఏంటి బాబు, నేను చేసింది కూలి పని కదా, కూలి చేసినందుకు డబ్బులు ఇవా? ఇయ్యే సరేగానే. బొట్టల తాలూకా 5, కూలి తాలూకా 5, 10 పైసలు చిల్లరేది బాబు. ఎల్లవా ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వండి. ఇదేమన్నా కోపటెక్స్ అనుకుంటున్నావా డిస్కౌంట్లు రిబేట్లు ఇవ్వడానికి? ఇయ్యే ఎల్లవా చిల్లర మాకున్నాయలా 10 పైసలు చిల్లర కోసం సత్తావేటి? ఇస్తాలే రేపు. అమ్మా రేపా? ఒక్కసారి ఆడేముందో చూడు. మీ అమ్మాయి ఓరి నాయను, ఈ ఊళ్ళో మూతి మీద మేసం వచ్చిన ప్రతి మగాడికి కొట్టు కూర్చున్న నా కూతురు ఫేసే తప్ప కొట్టు కట్టిన బోర్డు కనపట్లేదు. అటు కాదు, ఆ పక్కన చూడు. అరువు మానభంగం. అదేంటి అరువు రేపు అంటారు కానీ అరువు మానభంగం ఏంటి? రేపుకు తెలుగు పదం అదేనో. అరువు పెట్టమంటే మానభంగం చేసినంత పాపం. తితి మిగతా 90 పైసలు ఏంటే? నీ ముష్టి 10 పైసల కోసం 90 పైసలు తిరిగిమంటావా? అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది. రేపు రా. అంటే నువ్వు మానభంగం చేయొచ్చు, మేం చేయకూడదు అనమాట. మేమంటే బోర్డు ఎట్టుకున్నామా? ఎలా నీ ఏగజాతి నాశనం అయిపోవాలి. నువ్వేంటే అట్ట బెల్లం కట్టంగా సోత్తగోకుంటావో? ఈగలు బెల్లం తినిపోతుంటాను తోలొచ్చు కదా. ఎక్కడికి ఎంతసేపు లోపలికి వస్తున్నానమ్మాయి. ఓసని అమ్మ కడుపు మాడా. మీ నాన్నకేమో డబ్బులు పిచ్చి, నీకేమో ముద్దులు పిచ్చి. నీ ముద్దులకి నేనే దొరికానే తెంగర పిచ్చి. నీకు దండం పెడతాను తల్లే. ఊళ్ళో ఇంకెవడన్నా చూసుకోమ్మా. ఇంకెవరినైనా చూసుకోనా? సూరిపండు ఎంత మాట నా సూరిపండు. నేనేమన్నానే? ఆడది తన పెదవి ఒక్కరికే ఇస్తుంది. నా పెదవి నీకు ఎప్పుడో ఇచ్చేసాను. నీ పెదవులు నాకు ఇచ్చావా? ఇంకా నయం నేలకి ఇచ్చానన్నావు కాదు. సూరిపండు నువ్వే నా హస్బెండ్. చేది హస్బెండ్ లేదు, అరటి పండు లేదు. నోరు మూసుకో. నిన్నిచ్చి మీ నాన్న నాకు ఎలాగో పెళ్లి చేయడు గానీ నువ్వు నాకు అనవసరంగా ఇంక పందిరి. నేనెందుకు వేస్తాను పందిరి? మా నానేస్తాడు. దాచపళ్ళ వ్యాపారం గురించి మీ నాన్నకు పందిరి వేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ తెచ్చాడు? పక్కిదిలో చిల్లర వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. అయ్యి బాబోయ్. అయ్యో 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 సుబ్బయ్య గారు, శవం మీద పైసలు ఏరుకుంటున్నారా? ఏం తప్పేంటి? శవం మించి వెళితే పావలా కాసు 10 పైసలు అయిపోతా, అత్తర్లో ముంచితే 10 రూపాయలు అయిపోతా. దాని ఇలువ దాందే, నా ఇలువ నాదే. అమ్మయ్య, ఏం లేదురా. ఏగల పెంటపాలెం నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది. బస్సు ఛార్జీలకి మన డబ్బు ఖర్చు ఎందుకని ఈ ఏరుకుంటున్నా. బాగానికి మీరు సమయానికి వచ్చి వెళ్దాం పదా. ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ? పైగా ఇదే గెటప్ వెళ్తారా? ఏంటంటే బాగుండదు బాబు, మీకు దండం పెడతాను. పందిరిలో సొక్కా కుట్టించుకోండి. నేనే అంత ఎర్రి పప్పని సొంత డబ్బులతో సొక్కా కుట్టించుకోవడానికి 10 నిమిషాలు పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్కా కుట్టించుకోవడం ఎందుకురా? నీ సొక్కా వేసుకుంటా. నా చొక్కా వేసుకుంటా? మరి నాకు చొక్కా ఏంట్రా? 10 నిమిషాలు యజమాని కోసం చొక్కా లేకుండా నిలబడలేవా? వాళ్ళు ఆలబడతా రా. నువ్వు వేసుకున్న చొక్కా మళ్ళీ నేను వేసుకుంటే దురదలు కాదు పుష్టి పుష్టి చేస్తా. ఏంట్రా నసుకుతున్నా? ఏమి లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి చేస్తానా. బాగా ఆలోచించు. వస్తానా ఇంకోండి దరిద్రంగా ఉంటుంది. సర్లే మన వచ్చి బాగా చెప్పు. బాగా ఆలోచించి చెప్పాలంటే మా అయ్యగారు లక్షల కాచిపరుడు. ఊళ్ళో సంత పందిరంతా కిరాణా కొట్టుంది. అంతేకాదు ఊళ్ళో పండిన పంటంతా హోల్సేల్ గా మా అయ్యగారే వ్యాపారం చేస్తుంటారు. అంతేకాదు ఈ చొక్కా ఆయనదే. అసలు ఆ చొక్కా మాట ఎందుకు చెప్పినట్టు?
అరువు చొక్కా ఏమో ఒకటి కృష్ణారావులో ఉన్నాడు. ఏంటా గుసగుసలు? కట్నం గురించా? పదండి అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ. రండి. అయ్ బాబోయ్, ఇలా తోసాడండి నా పందిని. ఎందుకు దొయ్యండి నాన్న? ఆ, ఈ చొక్కా నాదని చెప్పావు కదా. ఆ, చెప్పాను తప్పే ఉందండి. తప్పులేదు నాన్న. ఆ, 1000 అబద్ధాలాడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. అవును. నువ్వు ఒక్క నిజం చెప్పి నా అయ్య పెళ్లి బాబోయ్. చెడగొట్టావు కదా అయ్యి బాబోయ్. నాన్న. ఆ. అయ్యో, అయ్యో, నా చొక్కా. ఇది నా చొక్కాయే కదా. ఇది నా నా చొక్కాయే చొక్కా. కదా. ఇది నా నా చొక్కాయే చొక్కా. కదా. ఇది నా చొక్కాయే కదా. అయ్యో, అయ్యో. పద, రాలి పోయి. అయ్య బాబోయ్. పద. ఏదో కొండల బాట ఓ వెంకటరమణ, ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా. అయ్యా, 2 నేత్రములు ఒక లెగ్గు లేని బెక్కని బాబు. 2 రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార్ రోడ్డు మీద స్వర్గానికి వెళ్తానికి ట్రై చేయండి బాబు. ఏదో కొండల బాట. చి, 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 చి. నీకు ఈ ఎదవ బతుకేంటి బాబు? అడుక్కోవడానికి అర్థం పర్థం ఉండాలయ్యా. నువ్వు చేస్తున్న ఎదవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది, కానీ గుడైపోయింది బాబు. నీకు ఈ కర్మేంటి బాబు? నీకు ఈ కర్మేంటి సరళమై, బాబు? ఆ? అర్థం పర్థం లేకపోవటం ఏంటి? నాకు ఎరముష్టి పాలెం నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా. ఆ. మరి అక్కడికి వెళ్తానికి ఛార్జీలు గట్రా కావాలి కదా, అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట. మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా? ఆ. అమ్మో, అంటే ఈ చొక్కా కలిసి వచ్చిందనమాట. నేను ఈ చొక్కా ఇయ్యను. నేను సరళమై, ఆ? పెళ్లి సంబంధం నాకు, నీకు కాదు. అవతల బస్ టైం అయిపోతుంది. చొక్కా అయిపో. ఒక చొక్కా కుట్టించుకోవచ్చుగా. ఇక్కడే తినాలండి, చేతులు వేసుకోకూడదు. నేనేం తెలివి తక్కువని కాదు. కొట్టు పెట్టి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇక అనవసరంగా ఆలస్యం చేయపోక. ఈ పిల్ల నాకు నచ్చేసింది. అనవసరంగా తొందరపడి పిల్లకి పని రేయకండి. ఏంటంటే అమ్మాయికి కన్ను లేదండి, ఇంకో కన్నుందిగా. నోరు బాగా చిన్నదండి, తక్కువ అన్నం తింటది. అమ్మాయి బాగా పుట్టిదండి బాబు. జుట్టు అందులేవో. ఇదిగో ఆ పిల్ల సంగతి నాకు వదిలేసాయి. పెళ్ళోళ్ళకి నా గురించి చెప్పు. సోదరి మండలారా, మా అయ్యగారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మా అయ్యగారు చేయని హోల్సేల్ వ్యాపారం లేదు. హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మా అయ్యగారిదే, అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం మా అయ్యగారిదే, అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మా అయ్యగారిదే, అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు. అంటే ఆ వేసుకున్న చొక్కా అయింది కాదా? అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి. ఆ చొక్కా అయిందంటే నాకేంటి, కాకపోతే నాకేంటి? అసలు ఈ చొక్కా కూడా అంటే అదేనండి బాబు నా కర్మ. మీరేం చెప్పమన్నా చెప్తాను గానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టినానని చెప్పనండి బాబు. అంటే ఆ ఇరువు చొక్కా ముష్టెడుక్కుని వేసుకొచ్చాడు అనమాట. ముష్టడుక్కుని వేసుకొచ్చాడు, శవం మీద తీసుకొచ్చాడు. నాకు తెలియదండి బాబు. మీకు దండం పెడతాను, ఆ చొక్కా గురించి నన్ను అడగొద్దండి. మీ కాళ్ళు లే, 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 లే. పట్టుకుంటాను బాబోయ్. లే లే ఆ ప్లేట్ అక్కడ పెట్టు. నడు బయటికి, నడు బయటికి. నువ్వు కూడా నడు. నడుస్తాను బాబు. నడు నడు. నానా, అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు? నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి? అవునన్నా, నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు, నా పెళ్లి చెడగొట్టలేదు. నేను టంటడాయ్, ఆయ్. అయ్యో, ఆ చొక్కా నాదండి. ఈ చొక్కా నీదే? ఆ. నేను చెప్పలేదే. అయ్యో. అసలు నేను చొక్కా చెప్పలేదే. కుళ్ళు చొక్కా. అయ్యో. వద్దే. సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారు. ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? పద లోపలికి. ఓసని అబ్బా కూతురు బాగానే దొరికారే. ఆయనేమో బయట పందిరేస్తున్నాడు, నువ్వు లోపల పందిరేస్తున్నావు. ఇద్దరు పందిరి మీద పందిరి లేచేయడమేనా? లోపలికి రాకపోతే ఇక్కడ ముద్దెట్టేసుకుంటా. వద్దులే బై, వస్తున్నానమ్మో. నిన్న అసలు లోపలికి పిలిచింది వేరే పని మీద. వద్దు, పెళ్లి కాకుండా నేను కాలు దాదలుచుకోలేదు. అది కాదు, ఆ. మా నాన్న నాకెందుకు పెళ్లి చేయడం లేదు తెలుసా? నాకెందుకు తెలీదు? పందిరికి ఖర్చు అవుద్దని. అది కాదు, ఆ. నా కట్నం ఇవ్వాల్సి వస్తుందని, తను చేసుకుని కట్నం గుంజొచ్చని, తన పెళ్ళయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాడట. కనుక ఏదో సంబంధం చూసి అర్జెంటుగా ముడేటేవా? ఏం చూడమంటావే నా పందిరి? గుడ్డిదాన్ని తెచ్చాను, మూగదాన్ని తెచ్చాను, అవిటిదాన్ని తెచ్చాను. చివరికి మీ నాన్న నా ఉద్యోగం పీకేస్తాడన్న భయంతో పిచ్చిదాన్ని కూడా తీసుకొచ్చాను. మీ నాన్న ధాటికి తట్టుకోలేక వాళ్ళు జుట్టు పీకేసుకొని బట్టలు చించేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళే మర్చిపోయి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆడికి అసలు నేను సంబంధం చూడడం, ఆడికి చేతపడి చేయిస్తా, పిచ్చి ఇంజక్షన్ చేయించి పిచ్చెక్కిస్తా, ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తా. అయ్య బాబోయ్, ఏంటండి అలా గాడితం తిన్నారేంటండి? ఏం లేదు నాన్న, ఆ. నువ్వు నాకు చేతబడి చేయిస్తా అన్నావు కదా, అందుకని నీకు నేను కాలు బడి చేయించానమాట. ఏంట్రా, నువ్వు నాకు పిచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తావా? చేతబడి చేయిస్తావా? ఎయిడ్స్ వ్యాధి అంటిస్తావా? ఇవాళతో నీ ఉద్యోగం పట్టు, వెళ్ళిపో. చేయి. నా ఉద్యోగం పట్టణ తర్వాత నువ్వు నన్ను టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు. చేయి. చాలా థ్యాంక్స్ అండి గురుగారు. ఆ. ఎంతకాలానికి అన్నారు నీ మాట. వస్తానండి. పండు. ఎవరికా? మీ నాన్నకి నాకు పందిరి అయిపోయిన తర్వాత పండు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పండు అంట. పండు. ఎవరు వచ్చారు? ఏంట్రా, ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు?
ఇక్కడ పిలిచేది పొద్దున్నే ఊళ్ళో ఎవరు చేస్తాడా ఆ శవం మీద డబ్బులు ఎరుకుందామన్న దరిద్ర బుద్ధి తప్ప కొట్లో పని చేద్దాం లేదు. రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక నీ శవం మీద పైసలు కూడా నువ్వే ఎరుకుంటావురా దరిద్రుడా. అవును రే, ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ గాడివి, నెలకి 9 రూపాయల జీతం, ఓనర్ ముందు పంచె దించి కడతావా? ఎత్తుకట్టు ఎత్తుకట్టు, తలపాకి చుట్టూ చుట్టూ, తలపాకి చుట్టూ చుట్టూ. వెరీ గుడ్. పర్మనెంట్ గా అయితే కంటిన్యూటీ మెయింటైన్ చేయి. తప్పిందో పంచె చించి గోచి పెట్టి రోడ్లు ఊడిపిస్తా. దరిద్రుడా. ఓరి దరిద్రుడా, ఈ మొలతాడెక్కడిదిరా? ఏ పాడ మీద తాడరా ఇది? దీనికి ఒక గుత్తి. ఈ తాళాల గుత్తి ఎప్పుడైనా సరే నీ మొలతాడులో కనిపించిందో గుత్తి కత్తిరించి పందిరి కట్టేస్తా. దరిద్రుడా. ఏంట్రా అలా చూస్తున్నావు? కొట్టుకోవడం లేదనే? ఈ బుద్ధి పొద్దునే ఉండాలి రావుడు. రైట్ రా. ఏమ్మా కాళ్ళు కడగమని నువ్వే కదా సలహా ఇచ్చావు. నువ్వే కదా ఏంట్రా చేసుకున్నావా? పొరపాటైపోయింది సార్. చెక్కు ఎందుకు కొడుతున్నావు దాన్ని? అదే కూతుర్రా. నోర్మోయ్. ఇప్పుడు అది నా పెళ్ళం. దాని ఒంటి మీద చెయ్యబడిందో మెల్లం కత్తితో ఉంటా. చచ్చిన గేదెలా ఏంటా చూపు. దిగో దిగో. ఆ బియ్య బస్తా తీసుకెళ్ళి ముసుగు పడే. అది కాదే అన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తా. వద్దు వద్దు